దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే సీన్లు మన మధ్యనే జరిగిపోతున్నప్పుడు హఠాత్తుగా సినిమాలు స్క్రీన్ ప్లేలు గుర్తుకొచ్చేస్తాయి. రియల్ లైఫ్ కు తేడా ఎక్కడంటూ వెతుక్కోవలసిన అగత్యము మనకే పడుతుంది. అలా గుర్తొచ్చిన వాడే ఈ జస్టిస్ చౌదరి. ముద్దుల తమ్ముణ్ణి మీ అబ్బాయి ఇన్స్పెక్టర్ రాజా ఒక ఖూనీ కేసులో అరెస్ట్ చేశాడు. రేపో మాపో ఆ కేసు విచారణకు కోర్టుకు రాబోతోంది. ఆ అశుభ సందర్భంలోనే మీతో మాట్లాడదామని వచ్చాను. మిస్టర్ పాపారావు, నువ్వెందుకు వచ్చావో సూటిగా చెప్పు. కమాన్ టెల్ మీ. నాకు మిగిలిన ఒక తమ్ముడు చేసిన నేరమేనా మీరు నిర్దోషి అనే తీర్పు చెప్పి వాణ్ణి నా సంగతి తెలుసుకోకుండానే నా ఇంటికి వచ్చావు. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకు మాట్లాడావు. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెట్ అవుట్. మిస్టర్ చౌదరి, తొందరపడకండి. నేను అడిగింది మీ చేతిలో ఉన్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాట అంటే న్యాయం అనేది ఎవడి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది ఏ ఒక్కడి స్వార్జితము కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది మార్కెట్లో అమ్మ చూపే సరుకు కాదు, ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయం అనేది నీ అమ్మకాల బిడ్డ కాదు, నువ్వు చెప్పినట్టు వినడానికి. చూడు మిస్టర్ చౌదరి, త్వరలోనే ఒక మనిషి వచ్చి నేను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి తీరుతాం. మైండ్ ఇట్. మిస్టర్ పాపారావు, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుని ప్రార్థనలకు లొంగిపోయి తాను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఈ జస్టిస్ చౌదరి తాను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసం గాని మార్చి రాయుడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్స్టాండ్? నౌ గెట్ అవుట్. అదర్వైజ్ ఐ షల్ నెక్ యు అవుట్. గెట్ అవుట్. ఆల్ రైట్. సినిమా సెట్టింగుల్లో కాకుండా నిజమైన న్యాయస్థానాల్లో ఇటువంటి నిఖార్సైన జస్టిస్ చౌదరులు ఉన్నట్ట లేనట్ట? న్యాయదేవత త్రాసు బ్యాలెన్స్ తప్పుతోందంటూ కొంతకాలం క్రితం గగ్గోలు పెట్టిన మేధావులంతా ఆ తర్వాత అవే కోర్టులు అక్రమార్కుల మీద కొరడాలు ఝుళిపించి చెప్పిన వరుస తీర్పులు చూసి కాస్త గాలి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ గాలి బెయిల్ తీర్పులో తిరకాసుందన్న వార్తల్ని చూసి కాసేపు గాలి పీల్చుకోవడమే మర్చిపోయారు. మళ్లీ ఈ న్యాయదేవత చేతిలో త్రాసు తూకంలో తేడాలొస్తున్నాయన్న మాటలు జోరందుకున్నాయి. అక్షరాల 5 కోట్ల కరెన్సీ నోట్లను పట్టాభి రామారావు అనబడే జడ్జి గారి ఒళ్ళో పోసేసి గాలి జనార్దన్ రెడ్డి తన బెయిల్ను కొనుక్కున్నారన్నది ఇవాళ కొన్ని పత్రికలు అచ్చేసుకున్న పెద్ద వార్తా కథనాలు. ఇక మిగతా వాళ్లు దాన్ని సాగదీయకుండా కోర్టిచ్చిన పత్రికా ప్రకటనతో సరిపెట్టేశారు. ఇంతకీ ఈ పట్టాభిరాముల వారిని కోర్టు సస్పెండ్ చేయడానికి అఫీషియల్ కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. గులాబ్ తులసియాని 76 ఏళ్ల పెద్ద మనిషి పాటియాల హౌస్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ గా ఉంటున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ చలానా కేసును డిస్పోజ్ చేసి 2,000 లంచంగా పుచ్చుకున్నారు. ఇది 26 సంవత్సరాల కిందటి సంగతి. ఆనాటి కక్కుర్తికి ఫలితం 3 ఏళ్ల జైలు శిక్ష. ఇప్పుడు ఊచల కౌంటింగ్ లో బిజీ. తీసుకున్న లంచం మొత్తం ఎంతైతేనే ఆ కేసు పరిష్కారానికి అక్షరాల 26 ఏళ్లు పట్టిందనేది ఇక్కడి మోరల్. జడ్జీలను న్యాయదేవతకు ప్రతినిధులుగా కనిపించే దేవుళ్లుగా భావించి పూజలు అందించడం రాజ్యాంగం మనకిచ్చిన డ్యూటీ. ఎందుకంటే చట్టం చదువుకున్న వాళ్లుగా వాళ్లకు ఏది న్యాయం ఏది అన్యాయం అన్న ఖచ్చితమైన విచక్షణ ఉంటుందని మనకున్న అపారమైన నమ్మకం. కానీ మన విశ్వాసం సడలిపోతోందా? వెలుగు చూస్తున్న కొన్ని వరుస ఉదంతాలు కోర్టుల్ని మనం గుడ్డిగా నమ్మేస్తున్నామా అన్న భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. తీసుకున్న కోట్ల కొద్దీ లంచాల్ని అల్లుడి ఖాతాలో జమ చేసేసి తాను మాత్రం యథావిధిగా డ్యూటీ చేసుకుంటూ కొనసాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేజీ బాలకృష్ణన్ అనే ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాతిప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్కు అధ్యక్షుడు కూడా.
అవినీతి రొచ్చులో చిక్కుకుని రాజ్యసభ నుంచి అభిశంసనకు గురైన కోల్కతా హైకోర్టు జడ్జ్ సౌమిత్రా సేన్ కూడా ఆ రకంగా చరిత్ర పుటలకెక్కేసిన వారే. ఈయనకున్న అక్రమాస్తుని లెక్క పెట్టుకోవడానికి సాక్షాత్తు సిబిఐకే చేతులు నొప్పెట్టేశాయి. కట్ చేస్తే ఇవాళ జస్టిస్ పట్టాభిరాముడు 15 రోజుల డెప్యుటేషన్ పీరియడ్ లోనే ఆయన ఇచ్చినటువంటి ఒక తీర్పు సిబిఐకి అనుమానాల్ని ప్రసాదించింది. ఇప్పుడు హైకోర్టు ఆయన్ని సర్వీస్ నుంచి పక్కకు జరపనైతే జరిపింది, కానీ ఈయన చేసిన నేరాన్ని నిర్ధారించడం, శిక్షను ఖరారు చేయడం అనేది చాలా చాలా పొడవాటి ప్రక్రియ. సుప్రీంకోర్టు, పార్లమెంటు ప్రత్యక్షంగా పూనుకుంటేనే జస్టిస్ పట్టాభిరాముడి కథ కంచికి చేరేది. ఏది ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థ మీద పడ్డ ఈ మరక మాత్రం మాసిపోయే మరక కానే కాదు. జనకోటికి న్యాయం చేయడం సంగతి అటుంచి సొంత గాయాలకు మందేసుకోవాల్సిన అగత్యం ఇప్పుడు జ్యుడిషియరీకి పట్టింది. జనంలో విశ్వాసం సన్నగిల్లక ముందే జడ్జీల వ్యవస్థను ప్రక్షాళించుకోవాల్సిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్. పొలమన్న తర్వాత ఒకటో రెండో కలుపు మొక్కలుండవా? ఏరి పారేస్తే పోయేదానికి ఎందుకింత రాద్ధాంతాలు? ఆ మాటకొస్తే ఏ వ్యవస్థలో లోపం లేదు కనుక అంటూ ఇంకో సైడ్ వాయిస్ కూడా వినిపిస్తుంది. కానీ మిగతా అన్ని వ్యవస్థల్ని బాగు చేయాల్సిన చిట్ట చివరి నిర్ణయాత్మక శక్తి జ్యుడిషియరీయే కనుక జాగ్రత్త వహించాల్సింది కూడా ఇక్కడే. మరి రాజకీయాల్లో కానీ ఇతర వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టించేదానికి ఈ అవినీతి డబ్బు చేరువారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ ఎలక్షన్ కూడా ప్రజలకు మంచి అవకాశం, గుణపాఠం చెప్పేదానికి. న్యాయస్థానం దైవస్థానం భావంతో ఉన్నారు. సో ప్రజలలో ఆ యొక్క అభద్రతా భావం కానీ ఇదేమిటిది న్యాయస్థానంలో కూడా అనే భావం రాకుండా ఉండేందుకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా తీసుకోవాలని, న్యాయానికి అన్యాయం జరగకూడదని నేను ఈ సందర్భంగా చేతులు జోడించి వినమ్రంగా నేను వేడుకుంటున్నాను. 7 ప్రమాణాలు కలిగిన అత్యున్నతమైన హైకోర్టులో జడ్జిలు అందరూ కలిసి, న్యాయమూర్తులు కలిసి వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సెలవుల్లో ఉన్న ఫోన్లో సంప్రదించుకొని చర్య తీసుకోవడం ఒక పక్క అందరూ హర్షించే విషయం అయితే, ఇంకో పక్క ఆధారాలు లేకపోతే ఏం చేస్తారు? ప్రతిదానికి ఈ చీకటి కోణానికి, బల్ల కింద వ్యవహారానికి, చాటుమాటు వ్యవహారానికి ఆధారాలు ఇవ్వడం చాలా కష్టం. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేయవలసిన వ్యవస్థల్ని ఒక పవిత్రంగా రాజకీయాలు పనిచేయాలి. ఆ వ్యవస్థను కుప్పగూలు చేశారు. ఒక బెయిల్ ఇవ్వడానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చారనేది, ఒక పట్టాభిరామ్ అనే వ్యక్తికి ఇచ్చారనేది వచ్చిందంటే చాలా భయంకరమైన వార్తది. 5 కోట్ల రూపాయలు ఒక బెయిల్కు ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేసినాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టియడానికి వెనకాడడం లేదో ఈ యొక్క మాఫియా, ఈ ఒక్క సంఘటన చాలు. ఇసమంటి అక్రమదారులు ఏతున్నాయో, ఇసమంటి అవినీతి పరులు, ఇసంటి మాఫియాలు ఏదైతే చేస్తుండ్రో వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం అనేది వీళ్ళలో ఒక హజం తయారు కావడంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొలీజియం వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని ఇమ్మీడియట్ సస్పెండ్ చేశారు. దానికి అభినందిస్తున్నాను. ఒక పక్క ఒక న్యాయవాది తప్పు చేసినా కూడా హైకోర్టు వాళ్ళు దాన్ని సర్చ్ చేస్తూ ఎక్సలెంట్ తీర్పు ఇచ్చారు. వాళ్ళు అభినందిస్తున్నాను. నేను అన్ని పేపర్లు పతాక శీర్షికలో వచ్చింది అది, కానీ ఒక సాక్షిలో మాత్రం దాని గురించి రానే లేదు. తప్పు చేశాడు, అవన్నీ కూడా స్క్రూటినై చేయాలా? ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సివిల్స్ ఇచ్చున్నాడు, సంతకం పెట్టేసి అవన్నీ కూడా స్క్రూటినై చేయాలా? పెట్టించారని డిస్క్రిషన్ గా ఇచ్చినటువన్నీ కూడా నో బడీ షుడ్ హ్యావ్ డిస్క్రిషనరీ పవర్స్. విచక్షణ అధికారాలు ఉంటే అవి లంచగొండ దారితీస్తాయి. బెయిల్ విషయంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంది ప్రజల్లో. కానీ దీన్ని బట్టి చూసిన తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ విషయంలో కూడా అత్యున్నత స్థాయిలో ఉండే న్యాయమూర్తులు కానీ
తిరిగి దీన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బృందం ఎవరిని వదిలిపెట్టేటట్లేదు. వ్యవస్థలన్నింటినీ, రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. గాలి అవినీతి గాలి సిబిఐ లాంటి కోర్టు అదనపు కోర్టు జడ్జికి కూడా తగిలిందంటే మహానుభావులు మరి ఇది పుణ్యం కట్టుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి.